జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక నీతి కథ చెప్పుకున్నాం. ఒక ఊళ్ళో ఒక పాఠశాల ఉండేదట. ఆ పాఠశాలలో ఒక గురువుగారు పిల్లలందరి మంచి కోరి ఎవరైతే పిల్లలు బాగా వెనకబడి ఉంటారో వాళ్ళకి సాయంకాలం పూట తన ఇంటి దగ్గర ఒక గదిలో ప్రత్యేక తరగతులు నిర్వహించేవారట. అప్పుడు అందులో రాము, సోము అనే ఇద్దరు వెనకబడిన విద్యార్థులు రోజు గురువుగారి ఇంటికి వెళ్ళి పాఠాలు నేర్చుకునేవారట. ఒకసారి గురువుగారు పాఠాలు చదివిస్తూ తనకి లోపల గదిలో పని ఉండి తన ఖరీదైన పెన్ను టేబుల్ మీద పెట్టి లోపలికి వెళ్ళారు. మళ్ళీ వచ్చి చూస్తే అక్కడ పెన్ను లేదు. అప్పుడు ఆయన వెంటనే వాళ్ళిద్దరిని అడగకుండా ఊరుకున్నారు. మర్నాడు రాముని పిలిచి, రాము, నీవు దుకాణానికి వెళ్ళి నాకు కొన్ని సరుకులు కావాలి, తీసుకురా అని పంపారు. అప్పుడు రాము వెంటనే మాస్టర్ గారు చెప్పిన పని చేయడానికి వెళ్ళిపోయి ఆ దుకాణం దగ్గరికి సరుకులన్నీ తీసుకొచ్చాడు. మాస్టర్ గారు గమనించారు. మళ్ళీ రోజు సోముని, అరే సోము, నువ్వు నిన్న కొన్ని మర్చిపోయాను, ఆ సరుకులు నువ్వు వెళ్ళి తీసుకురా అన్నారట. అప్పుడు సోము వెంటనే వెళ్లకుండా తన బ్యాగ్లో తన పుస్తకాలన్నీ సర్దుకుని తన బాక్స్లో పెన్సిల్, ఎరేజరు, పెన్ను అలాంటివన్నీ సర్దుకుని అప్పుడు జిప్పు వేసి ఒక మూలన పెట్టుకుని అప్పుడు వెళ్ళాడట. ఇదంతా మాస్టర్ గారు గమనించారు. వెళ్ళాడు, దుకాణానికి వెళ్ళి సరుకులు తెచ్చాడు, మాస్టర్ గారికి ఇచ్చేశాడు. ఆ రోజు పాఠాలు చదువుకుని వెళ్ళిపోయారు. మర్నాడు రోజు రాముని పిలిచి మాస్టర్ గారు విడిగా, అరే రాము, నువ్వు నా పెన్నుని తీసావు కదా, ఎక్కడుందో ఇచ్చే మర్యాదగా అన్నాడు. అప్పుడు రాము భయపడిపోయి గబగబా బ్యాగ్ అడుగునున్న మాస్టర్ గారి పెన్ను తీసి ఇచ్చేసాడట. అప్పుడు అరే, నేను ఇద్దరిని పిలిచి ఎందుకు అడగలేదు, అందులో మీ ఇద్దరిని మీకు కొన్ని పనులు చెప్పాను కదా, అందులో నువ్వు సోము ఎదుటి వాళ్ళ వస్తువులు తీయడానికి తెలిసి నువ్వు నీ వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేసుకుని దుకాణానికి వెళ్ళిపోయావు. కానీ సోముకి నువ్వు వస్తువులు తీసే అలవాటు ఉందని తెలిసి తన వస్తువులన్నీ జాగ్రత్త పెట్టుకుని అప్పుడు దుకాణానికి వెళ్ళాడు. దీన్ని బట్టి పెన్ను తీసింది నువ్వే అని కనిపెట్టానురా, ఇంకెప్పుడు అలా చెయ్యకూడదు అని చెప్పి మనకి నిగ్రహణ శక్తి ఉండాలి. మనకి మనది కానిది ఎంత గొప్ప వస్తువైనా, ఎంత విలువైన వస్తువైనా సరే మనం దాన్ని తీయకూడదు అని చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే ఆ నిగ్రహణ శక్తి అలవాటైతే అప్పుడు అది వస్తువుల విషయంలోనే కాదు, మరి ఏ విధమైన కోరికైనా సరే అది మనకి నిగ్రహించుకోగలుగుతాం. అప్పుడు జీవితంలో పైకి వస్తావురా అని చెప్పారట. అప్పుడు సోము నిజంగానే మాస్టర్ గారు చెప్పినవన్నీ గ్రహించుకుని ఆ రోజు నుంచి అలాగే అలవర్చుకుని పెద్ద అయిన తర్వాత ఉన్న స్థానాలకి ఎదిగాడట. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమంటనమాట, పిల్లల్లో నిగ్రహణ శక్తి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మంచిగా ఎదుగుతారు. హరే కృష్ణ.